వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో ఇది ఒక సంచలనం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుల చర్య కింద అతన్ని అరెస్ట్ చేశారు. అక్రమంగా కేసులు పెట్టి తనకు సంబంధం లేని విషయాల్లో అతన్ని ఇరికిస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అయితే వల్లభనేని వంశీని సబ్ జైలుకి పంపించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వెళ్లి అతనితో మాట్లాడడం జరిగింది. అయితే వల్లభనేని వంశీతో మాట్లాడిన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి మీడియా మిత్రులందరితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏమంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి అక్కడ ఉన్న మన ప్రతినిధి హారికతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఆవిడ లైన్ లోనే ఉంది, తీసుకుందాం. హారిక, అక్కడ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? రైట్ పద్మావతి, వంశీని అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలకు ఇది ఒక లోపం అని చెప్పేసి అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. అందులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఒకసారి గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి జగన్ అన్నారు. అదే సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద వాగ్మూలం ఇస్తూ వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అయినప్పటికీ వంశీపై ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. టీడీపీ నేత పట్టాభితో నాటి గన్నవరం ఎమ్మెల్యే వంశీని అత్యంత దారుణంగా తిట్టారని జగన్ ఆరోపించారు. అసభ్య పదజాలం తిడుతూ పట్టాభి రెచ్చగొట్టారని చెప్పారు. గన్నవరం వెళ్లి సవాళ్లు విసిరారని గుర్తు చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన కారణం పట్టాభి అని రెచ్చగొట్టే మాటలేనని వివరించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారని వివరించారు. అయితే ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని, రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారని, అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆ వైసీపీ నేతల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టారు, అటు టీడీపీ వాళ్ళ మీద కూడా పెట్టారు అని చెప్పి ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలే ఇవన్నీ కూడా, ఎటువంటి కేసుల్లోని కూడా సరైన ఆధారాలు లేవు, ఇవన్నీ కావాలనే సృష్టించి పెట్టిన కేసులు అని అంటున్నారు కదా. అయితే దీంట్లోని ఒక భాగంగా ఇది కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే చెప్పిన సాక్ష్యం ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకొచ్చి అంటారా హారిక గారు? డెఫినెట్ గా అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో వల్లభనేని వంశీ అసలు పేరే లేదు. ఎందుకంటే దాడి జరిగిన సమయంలో వంశీ అక్కడ లేరు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాకే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారని జగన్ ఆరోపించారు. ఎలాగైనా వంశీని ఇరికించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్పై రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇది కక్ష సాధింపే అని ఖచ్చితంగా బల్లగుద్ది మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే కేసు మీద కేసు పెడుతూనే ఉన్నారు. దీనికి మనకు ఇప్పుడు ఒక కేసు గురించి మాట్లాడుకోవాలి అంటే పిటి వారెంట్లతో వంశీని 6 నెలల్లో జైల్లో పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అసలు బెయిల్ రాకుండా చేయాలంటున్నారు. నేరుగా ఫిర్యాదుదారుని బెదిరించి కేసు పెట్టారు. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా అసలు ఆ బెయిల్ విషయానికే రాకుండా చేస్తున్నారు. అందుకే సత్యవర్ధన్ తో న్యాయమూర్తి ముందు మరోసారి వాగ్మూలం ఇప్పించారు. మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ రికార్డు చేయించారు. కేసు వెనక్కి తీసుకోవాలని, వంశీవర్ధన్ బెదిరించారని నమోదైన కేసులో తాజాగా మరోసారి మెజిస్ట్రేట్ ఎదుటగా సత్యవర్ధన్ చెప్పారు. అయినా కూడా వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఓకే హారిక, అయితే ప్రస్తుతం అక్కడ ఎప్పుడైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగిందో ఆ రోజు ఎందుకని వైఎస్ జగన్ గారు రియాక్ట్ అవ్వలేదు? అండ్ రెండో వచ్చేసి ఆయన రియాక్ట్ అయ్యారు అన్న సందర్భానికి గాను ఒక ట్వీట్ అయితే చేశారు. కానీ అందులో దేని గురించి ట్వీట్ చేశారో కూడా ఒక క్లారిటీ లేకుండా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇదంతా ఆలోచించుకొని ఏ విధంగా మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా పద్మావతి, ఎందుకంటే వల్లభనేని వంశీ జైలు పాలయ్యింది చాలా రోజులైంది. అయినా కూడా ఒక్కసారి కూడా డైరెక్ట్ గా విజిట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, ఈవెన్ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ వచ్చి ప్రస్తుతం ఆయనని విజిట్ చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయడమే కాకుండా ప్రెస్ తో మాట్లాడుతూ ఇవన్నీ ఆరోపిస్తున్నారు. వంశీకి ఇప్పుడు ఎక్కడ చోటు లేదు జైల్లో తప్ప అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు.
ఎందుకంటే వల్లభనేని వంశీ అంటే ముందు పరిటాల అనుచరుడిగా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ గా టీడీపీలో ఆయనకు మంచి గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన ఈ వైసీపీకి వెళ్లారో తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అని చెప్పేసి టీడీపీ నేతలు, అటు కూటమి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇటు ఒక పక్క వైసీపీలో ఉంటూ అటు టీడీపీని ఎన్నిసార్లు తిట్టారో, ఎన్నిసార్లు విమర్శించారో అని, అంటే కడుపుకు అన్నం తినే వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడారు. కానీ వల్లభనేని వంశీ ఇలా మాట్లాడారు అని చెప్పేసి అయితే అంటున్నారు. వంశీని అరెస్ట్ చేసిన రోజున కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, ఇది వాస్తవమే. అయితే ఓ రోజు మధ్యాహ్నం మాత్రం ట్వీట్ పెట్టారు. అందులో వంశీది ఆయన తప్పు ఉందన్నారో లేదన్నారో ఎవరికి అర్థం కాలేదు. ఇతర సోషల్ మీడియా కార్యకర్తల సమయంలో కూడా వెంటనే ట్వీట్లు పెట్టి వారి కుటుంబాలను పిలిపించుకొని మాట్లాడు. కానీ వంశీని సర్వనాశనం చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి. అయితే ఒక రోజు ములాఖాత్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు అని మాత్రం మనకు అప్పుడు వినిపించింది. దీనివల్లనే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి వంశీని కలిశారు. కలవడమే కాకుండా డైరెక్ట్ గా ఎవరైతే ఇప్పుడు ప్రెస్ తో మాట్లాడుతున్నారు ఇవన్నీ, అంటే ఇప్పుడు ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో ఆ కంప్యూటర్ ఆపరేటర్ ది తప్పు, అసలు ఆయననే, అంటే ఆయనని కిడ్నాప్ చేశారు అది ఇది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. మరి వల్లభనేని వంశీ కేసు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందనేది మనం ముందు చూడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఇన్ని రోజులకి ఆయన బయటకు వచ్చి మాట్లాడడం అనేది అందరిలోని ప్రశ్నార్థకంగానే మిగిలింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వల్లభనేని వంశీకి తన ఎటువంటి న్యాయం చేయబోతున్నారు, ఎలా చేస్తారు అనే దాంట్లో కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సమాచారం అసలు ఏమిచ్చారంటారు? డెఫినెట్ గా వంశీకి నష్టాన్ని అంటే ఆ జగన్ ఎలా భర్తీ చేస్తారు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే వల్లభనేని వంశీ జైలు పాలు అవ్వడానికి కారణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరు అంటున్నారు. ఎందుకంటే మనం ఇందాకనే మాట్లాడుకున్నట్టు, అంటే వంశీ ముందు పరిటాల అనుచరుడిగా ఉండేవారు, ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా ఉండేవారు. ఎప్పుడైతే అక్కడ మంచి స్థానమే ఉండేది. ఓసారి ఎంపీ సీటు కూడా, 2 సార్లు ఎంపీ సీటు, 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి మాయలో పడి తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అని చెప్పేసి అంటారు. అయితే టీవీల ముందు కూర్చొని ఆయన ఒకే రకంగా విమర్శలు చేస్తూనే ఉండేవారు. అయితే అంటే అసలు అసభ్యకరమైన మాటలు కూడా వంశీ మాట్లాడేవారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు ఈ రోజు గన్నవరంకి రావడం, బెంగళూరు నుంచి రావడం, పైగా ఆయనను కలవడం, ఇదంతా ఒక ఆసక్తి నెలకొంటుంది. మరి ఇప్పటి నుంచి వైసీపీ నేతలు ఖచ్చితంగా మరి ఇప్పుడు ఇప్పటి నుంచి స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం వచ్చి కలిశారు అండ్ స్పందించారు. ఇంతకు ముందు ట్వీట్ పెట్టినా కూడా ఆ ట్వీట్ అసలు ఎవరికి అర్థం కాకుండానే ఉంది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓకే, రైట్ హారిక. అసలు వల్లభనేని వంశీ అంటే రాజకీయాలకి పరిచయం చేసిందిగా టీడీపీ పార్టీనే చెప్తారు. మరి అలాంటిది తిన్నింటి వాసాలే లెక్క పెట్టారు వల్లభనేని వంశీ. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆడారో ఆ ఆటలో వల్లభనేని వంశీ మొత్తానికి కూరుకుపోయారని అంటున్నారు. అయితే చేసిన తప్పుల నుంచి బయటకు రావాలా, లేకుంటే చెయ్యని తప్పులకి నిజంగానే వల్లభనేని వంశీని ఈ కుట్రలోని కక్ష సాధింపుల చర్య కింద అతన్ని ఇరికిస్తున్నారా? అసలు ఎందుకని కక్ష సాధింపు అని అంటున్నారు. అయితే గతంలో చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీ అనేది అగ్రస్థాయిలో నిలబడింది. అలాంటిది ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి 11 సీట్లకి పడిపోయింది. అంటే ఏ తప్పు చేయకుండానే 11 సీట్లకి పడిపోయిందంటారా? అంటే దాంతో పాటుగా చూసుకుంటే వల్లభనేని వంశీని ఎలా అయితే అరెస్ట్ చేశారో అదే తీరులోని ఇంకా ఈ కుట్రల్లో ఎవరెవరైతే భాగమై ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తామని అనేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. అయితే దీనిలో కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కొడాలి నానితో పాటు మరికొందరు పేర్లు కూడా దీనికి జోడించారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, ఈ తప్పులు ఎంతవరకు నిజా నిరూపణలు జరుగుతాయి అనే దాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఇంతవరకు వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మరి మిగిలిన సమాచారాల కోసం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది.